హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్ణా టీవీ. ఈ రోజు మనం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వచ్చేసాం. ఆ టెంపుల్ ఒక విశిష్టత ఏంటో చూద్దురుగాని వచ్చేసేయండి. హైదరాబాద్ లోని పురాతనమైన టెంపుల్స్ లో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క టెంపుల్ పునర్నిర్మాణాన్ని చేసింది మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారు. 5 అంతస్తులు గల గర్భగుడి, అలాగే 7 అంతస్తులు గల గోపురంతో కలిగి ఉన్న ఈ గుడి కళ్యాణ మండపం, అలాగే భక్తుల కోసం వసతి గృహాలు, ఎన్నో సదుపాయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల్ని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, మీ పేరు? హేమంత్. హేమంత్. ఎన్ని రోజులు బట్టి మీకు ఈ టెంపుల్స్ తెలుసు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి వస్తాం. మాది మేడ్చల్ మాది. కాకపోతే ఈ టెంపుల్ మాకు చాలా ఫేమస్. ఎప్పటి నుంచో ఇక్కడికే వస్తాం. మేము ఏమనుకున్నా ఇక్కడికి వస్తాము. ఏదైనా కార్ కానీ ఏదైనా ఓపెనింగ్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్తాం ప్రతిసారి. ఎందుకంటే మన దేవుడు అన్నట్టు ఉంటది మనకి. మీరు కోరుకున్న కోరికలన్నీ తీర్చున్నాయి కంపల్సరీ, అందుకే వస్తాం. ఫస్ట్ ఒకసారి అనుకున్నాము, వచ్చి అయ్యిందని చెప్పేసి ప్రతిసారి ఇక్కడికే వస్తాం. ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన ఏమన్నా? ఇది టెంపుల్ వచ్చేసి పురాతనమైనదని తెలుసు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. సండే చాలా ఫేమస్. ఫ్రైడే అయితే ఇక ఫుల్ జనాలు, అసలు ఫుల్ రష్ ఉంటది ఇక్కడ. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో నమస్తే. నమస్తే. మీ పేరు? పునీత. పునీత. ఈ పెద్దమ్మ టెంపుల్ గురించి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? అంటే నేను నా 10th నుంచి ఇక్కడికే వస్తున్నాను. అంటే 2000 నుంచి ఇక్కడికే వస్తుంటాము. లైక్ మంచి ఫీల్ ఉంటుంది ఇక్కడ, మంచి వైబ్ ఉంటుంది అమ్మవారిది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ దిల్షునార్ నుంచి వస్తాము. ఇక్కడ వసతులు ఇవన్నీ ఎలా ఉంటాయి టెంపుల్స్? బాగుంటాయి. అంతా చాలా పీస్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారనే ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. లైక్ ఐ ఎంజాయ్ ద టైం కమింగ్ హియర్. ఇంకా మీరు ఏమన్నా ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని అంటారు, మీరు ఎప్పుడైనా అలాగా ఏమన్నా? నేను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, నేను ఒక్కదాన్నే కాదు, అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడే. అంటే చాలా థింగ్స్ మాకు కోరికలను తీరాయి ఇక్కడ. మా చెల్లి చాలా ఫ్రీక్వెంట్ వస్తుంది నాకన్నా. తను ఇంకా తను పల్లకి సేవ కూడా చేసింది. ఎలా అనిపించింది పల్లకి సేవ? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీరు అమెరికా నుంచి ఇక్కడికి టెంపుల్ కోసమేనా? టెంపుల్ అంటే ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ కి విజిట్ చేయకుండా అయితే వెళ్ళాము. సో మేము మా వీసా వచ్చి అన్ని అయ్యే వరకు ఈ అమ్మవారితో నాకు చాలా కనెక్టెడ్ అనమాట. ఏదో ఒక పవర్ ఉంది ఈ టెంపుల్ లో. అలా ఇంత దూరం ఇక్కడికి వచ్చాను, ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళాలి అని వచ్చాను అనమాట. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే తాతగారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్ మూర్తి. ప్రభాకర్ మూర్తి. ఎన్ని ఇయర్స్ బట్టి మీకు ఈ టెంపుల్ తెలుసు సార్? సుమారు ఒక 30 years తెలుసండి. 30 years నుంచి అంటే వస్తూ ఉంటున్నారు మీరు? వస్తుంటాం. ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత అండ్ అలాగే టెంపుల్ వసతుల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందిన దేవత. భక్తులు చాలా బాగా నమ్ముతారు. ఆమె అభిషేకం నెరవేరుస్తుంది అంటారు. సో అంతవరకు తెలుసు నాకు, అంతే. ఇక్కడికి వచ్చిన భక్తులకి వసతుల గురించి ఏమన్నా? వసతులు నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ అంతా సౌకర్యాలు బాగానే ఉంటాయి. సౌకర్యాలు బాగుంటాయి. ఓకే. థ్యాంక్ యూ.